కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేయాలని కోరుతూ సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సంగారెడ్డి మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రజాపాలన కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రజలు భారీ సంఖ్యలో వచ్చి ప్రజాపాలన కేంద్రంలో దరఖాస్తు సమర్పిస్తున్నారు. తెలంగాణ మాదిగ దండోరా రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ కార్మికులకు ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా దేవరకొండలో ఎల్ఆర్ఎస్ ఫీజు వసూలును నిరసిస్తూ బీఆర్ఎస్ నిర్వహించిన ధర్నాలో ఓ రైతు మాట్లాడిన మాటలు ఆకట్టుకున్నాయి. రైతు బంధు రాక రుణమాఫీ అమలు కాక రైతులు ఇబ్బంది పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని క్యూ బై టానిక్ షాపుల్లో ఎక్సైజ్ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. జూబ్లీహిల్స్ లోని క్యూ బై టానిక్ షాప్ లో ఎంఆర్పీ రేట్లను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పరిశీలిస్తున్నారు. సదర్న్ పిఎస్ నుండి సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ వరకు సౌత్ ఈస్ట్ జోన్ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫ్లాగ్ మార్చ్ చేపట్టినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని పట్టణ వాసులకు మంచినీటి సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదేశించారు. లోక్ అదాలత్ లో అధిక సేవలు పరిష్కారం అయ్యేలా పోలీస్ అధికారులు కృషి చేయాలని ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిహెచ్విఆర్ఆర్ వరప్రసాద్ సూచించారు. వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ మున్సిపల్ కార్యాలయంలో ప్రారంభమైంది. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మద్దతుతో బింగి మహేష్ వైస్ చైర్మన్ గా ఎన్నిక కానున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో వాణినగర్ కు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ మహాశివరాత్రిని పురస్కరించుకుని బియ్యపు గింజలో శివుని విగ్రహాన్ని అలాగే పచ్చని పూల మొక్కలు రూపొందించాడు. మహబూబ్ నగర్ పట్టణంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో పాలమూరు ప్రజా దీవెన సభ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. రెండు 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందన్నారు. తెలంగాణలో 14 ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలవాలి, రాహుల్ గాంధీ ప్రధాని కావాలి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పాలమూరు అంటే మానవత్వానికి మారుపేరు, కవులు కళాకారులు పుట్టినిల్లు, కష్టపడే మనస్తత్వం ఇక్కడి వారిదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా మధురపట్నంలోని శ్రీ మృత్యుంజయ స్వామివారి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తొలి పూజలు ప్రారంభమయ్యాయి. కుంటాల మండలంలోని కల్లూరు పాత బూరుగుపల్లి గ్రామాల మధ్య గల వంతెన కూలిపోయింది. 2 గ్రామాల మధ్య వ్యవసాయ క్షేత్రాలను కలుపుతూ వంతెన నిర్మించారు. నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన పలువురు రైతులు హైదరాబాద్ లాలపేట్ విజయ డైరీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. డిమాండ్లు పరిష్కారం చేయకపోతే రాబోయే రోజుల్లో ఉధృతంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. దుబ్బాక నియోజకవర్గ రైతులకు పంట పొలాలకు సరిపోయేంత సాగునీరు సరఫరా చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాయపోలు మండలం తిమ్మక్కపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కాంగ్రెస్ కే సాధ్యమని ఖమ్మం భద్రాద్రి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం మణికొండలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై అధికారులు చర్యలు చేపట్టారు. బఫర్ జోన్లో నిర్మించిన కట్టడాలను భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తాడూరు మండల కేంద్రంలోని భోగలింగేశ్వర స్వామి ఆలయంలో మాఘ ఏకాదశిని పురస్కరించుకుని శివ పార్వతుల కళ్యాణం వైభవంగా నిర్వహించారు.
రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి ఆలేరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ లో రికార్డులను పరిశీలించి స్టేషన్ పరిధిలోని వివరాలు ఆరా తీశారు. తమ్మళ్లపల్లి మల్లయ్యకొండ పుణ్యక్షేత్రానికి మహాశివరాత్రి సందర్భంగా వేలాది మందిగా తరలి వస్తున్న భక్తులకు బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధర్మవరం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన తమ్మడవేని చిన్నన్న కూతురు తమ్మడవేని సౌమ్య ఉస్మానియా యూనివర్సిటీ తరఫున పరుగు పందెం పోటీలో ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి ఆల్ ఇండియా క్రాస్ కంట్రీ పోటీలకు ఎంపికైంది. భీమారం మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల శాఖ సహకారంతో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చింది. నరసింహులపేట రైతు వేదికలో రైతులు అధికారులతో కలిసి రైతు నేస్తం కార్యక్రమంలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ పాల్గొన్నారు. రైతు నేస్తంను ఎమ్మెల్యే ప్రారంభించారు.